హాయ్ అండి అందరికి ఈ రోజు మన వీడియోలో చిక్కుడు గింజలతో నిలవ పచ్చడి ఎలా పెట్టాలో చూపించుతా మీకు. గింజలు అన్నమాట. ఇలాంటి చిక్కుడు గింజలు నిలవ పచ్చడి పెట్టుకుంటే సూపర్ గా ఉంటది, టేస్ట్ గా ఉంటది, తినేదానికి కూడా బాగా. ఈ చిక్కుడు గింజలు కాయలు ముదురుతాయి కదా, ముదిరిన కాయలే గింజలు తీసి నిలవ పచ్చడి పెట్టుకోవాలన్నమాట, బాగుంటుంది. అలా పెట్టుకుంటే బాగుంటది అన్నమాట. ముదురు గింజలు పొయ్యి మీద పెట్టుకున్నాం కదా, ఆయిల్ పోసుకుందాం. ఇది పల్లి నూనె అన్నమాట. నిలవ పచ్చడి కాబట్టి ఇంత ఆయిల్ ఉండాలన్నమాట. ఇక ఆయిల్ వేడైంది కదా, ఒకసారి వేసేద్దాంలే. ఆయిల్ వేడైంది కదా, ఇట్లా కలుపుకుంటా వేయించుకున్నాం. పాడవకుండా ఉండాలి అంటే మరీ ఎర్రగా వేయించుకోకూడదు. ఎర్రగా వేయించుకున్నాం అనుకో గింజలు గట్టిగా ఉంటాయి అన్నమాట. అట్లని మళ్ళీ పచ్చిగా కూడా వేయించుకోకూడదు, మీడియంలో వేయించుకోవాలన్నమాట. దోరగా వేగాలన్నమాట. పచ్చిదనం ఉంటే పచ్చడి ఖరాబ్ అవుతుంది. బాగా వేయించుకున్నాం అనుకో దోరగా పచ్చడి ఖరాబ్ కాకుండా ఉంటది అన్నమాట. నేను పావు కిలోకు సరిపోయేంత ఉప్పు కారం కొలతలు చూపెడుతుండా. మీకు అరకిలో కావాలంటే దీనికి డబల్ వేసుకోవచ్చు. మీరు ఎక్కువగా వేయించుకొని పచ్చడి పెట్టుకున్న తర్వాత అమ్మ బాగలేదు నువ్వు ఇలా చెప్పావే అని అనుకోవద్దు. మీడియంలో వేయించుకోవాలి అనమాట. ఎక్కువ వేయించుకుంటే గట్టిగా ఉంటాయి అన్నమాట. అందుకనే మీరు తక్కువగా వేయించుకోవాలి. మేము వేయించుకున్నాం ఈ పచ్చడి బాగుంటుంది మీడియంగా. మీరు మరీ ఎక్కువ వేయించుకున్నారనుకో గట్టిగా అయిపోతాయి. ఏందమ్మా ఇలా చెప్పారు మీరు, మిమ్మల్ని చూసి మేము చేసుకున్నాము పచ్చడి ఇలా ఉందని మళ్ళీ కామెంట్లు పెట్టద్దు. తీసేసుకున్నాం. ఇక ఆయిల్ తీసేసిన అన్నమాట, ఎందుకంటే ఎక్కువ అవుతుందని తీసేసిన. ఇంకా దించి గిన్నె పెట్టుకున్నాం కదా, దీంట్లో ఇక ముప్పావు కప్పు కారం వేసుకున్నాం, ముప్పావు కప్పు ఉప్పు, ఒక ముప్పావు కప్పు చింతపండు అన్నమాట. ఇది ఎలా తయారు చేసుకున్నామంటే ఈ చింతపండు పెన్నెం మీద వేయించి మిక్సీ పట్టుకున్నాం అన్నమాట. ఇదైతే ఖరాబ్ కాకుండా ఉంటుంది అన్నమాట. నీళ్లు తగలదు కదా, అందుకని ఖరాబ్ కాదు. ఇలా తయారు చేసి ఇట్లాంటి నిలవ పచ్చళ్ళు పెట్టుకుంటే ఖరాబ్ కాకుండా ఉంటుంది అన్నమాట పచ్చడి. ముప్పావు కప్పు కారం, ముప్పావు కప్పు ఉప్పు, ముప్పావు కప్పు ఇది చింతపండు పొడి వేసినాం. ఈ వేడి మీద కలుపుకుంటేనే బాగుంటుంది. ఒక పావు స్పూన్ పసుపు వేసుకున్నాం. వేడి మీద అయితే పచ్చివాసన. ఇదిగా ఆవాల పొడి ఒక 3 స్పూన్లు వేసుకుందాం. ఆవాలు వేయించి పొడి చేసిన అన్నమాట, 3 స్పూన్లు వేసుకుందాం సరిపోతుంది. పొడి 3 స్పూన్లు, ఆవాల పొడి 3 స్పూన్లు, ఇదిగో జీలకర్ర పొడి 1 స్పూన్ వేసుకున్నాం సరిపోద్ది. ఈ పొడులన్నీ దోరగా వేయించి మిక్సీ పట్టి పెట్టుకున్నాను అన్నమాట. ఏ దేంట్లోనైనా వేసుకోవటానికి అవసరానికి తొందర కావాలంటే ఎట్లా అని ఒకసారి వేయించి మిక్సీలో పొడి పట్టుకొని స్టోర్ చేసి పెట్టుకున్నా. ఇట్లా అదే బాండిల్ పొయ్యి మీద పెట్టుకున్నాం. ఇదిగో నూనె వేసుకుందాం బాండిల్లో. కావాలి, ఇది నిలవ పచ్చడికి ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇప్పుడు నూనె వేడైంది కదా, ఇక 2 స్పూన్ల పచ్చెనపప్పు వేసుకున్నాం. ఇక 2 స్పూన్ల మినప్పప్పు, పొట్టుపప్పు అన్నమాట. ఇక 2 స్పూన్ల ఆవాలు, తాలింపు గింజలు కూడా దోరగా వేపుకున్నాము. ఇట్లా నూనెనే కాదు, పామాయిల్ తప్పక సన్ఫ్లవర్ ఆయిల్ అయినా ఏదైనా వేసుకోవచ్చు అన్నమాట. ఇక ఈ 2 తెల్లగడ్డలు ఒలిచిపెట్టినా వేసుకున్నాం. ఒక 6 ఎండుమిర్చి, ఇక కొద్ది కరివేపాకు. ఈ విధంగా పోపు పెట్టుకొని ఆ పచ్చడి వేసుకొని తింటే బ్రహ్మాండంగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు, తాలింపు గింజలన్నీ దోరగా ఏగితే సూపర్ టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు బాగా దోరగా ఏగింది కదా, ఇంకా దించుకుందాం. ఇగో
ఇలా అంతా కలుపుకోవాలన్నమాట. గింజల పచ్చడి ఇప్పుడు తినేదానికాడికి 2-3 రోజులు బాగా మగ్గిన తర్వాత తింటే ఇంకా ఎందుకులే సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది సంవత్సరం గాని 6 నెలలు గాని ఇట్లే ఒక గాజు బాటల్లో గాని ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకో సంవత్సరం రోజులు ఖరాబు కాకుండా బ్రహ్మాండంగా ఉంటది. ట్రై చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.